ఇమ్మీడియట్ గా దీన్ని టేకప్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము దాన్ని చేస్తామమ్మా. ఓకే, ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి మీ ఎంపీ ఒక వీడియో తీసినట్టున్నారు, కారులో వెళ్తూ రోడ్డు గురించి చూపించారు. ఇన్ని రోజులు మరి మాకు ఎవరికి తెలియనట్టుగా ఆయన కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే, మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటో చెప్పండి. ఇప్పుడు అందరికి నమస్కారం. మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, నిన్న జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఏదైతే సంఘటన జరిగిందో అది బాధాకరము, విచారకరం, హృదయ విదారకం. ఎందుకంటే పాపం అంతా కూడా అక్కడి నుంచి హైదరాబాద్ కు చదువుకోవడానికి లేకపోతే పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళుగా కనపడతా ఉన్నారు. ముఖ్యంగా 2-3 విషయాలు మాట్లాడుకోవాల్సిందిగా దీంట్లో ఇక్కడ. ఒకటి, రోడ్డు చాలా ముఖ్యమైనది. ఏంటంటే ఆ వికారాబాద్ రోడ్డు చాలా ఇరుగ్గా ఉంటది, స్పీడ్ ఎక్కువ ఉంటాయి, వాహనాలు ఎక్కువ ఉంటాయి, రద్దీ ఎక్కువైపోయింది, ట్రాఫిక్ బాగా ఎక్కువైపోయింది. దాన్ని పట్టించుకునే ఆలోచన ఎక్కడ కూడా కనిపించలేదు అంత ముందు కానీ, లేకపోతే ఇప్పుడు కూడా. అంటే దాంట్లో అక్కడ మూల మలుపులో ఒక గుంత ఉంది, ఆ గుంత పక్కన అది టిప్పర్ డ్రైవర్ కొంచెం అటు తిప్పడం వల్ల ఇట్లా జరిగిందని చెప్పి అంటున్నారు. ఏదేమైనా కూడా ఈ ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే ఆ రోడ్డు విస్తరణ కార్యక్రమం ఫస్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడ వరకు ఇప్పుడు అక్కడ ఫామ్ హౌస్లు చాలా రకరకాల డెవలప్మెంట్లు పెద్ద ఎత్తున వచ్చినాయి. వచ్చిన కారణంగా ఏమైతుందంటే ఆ వెహికల్స్ కూడా ఎక్కువ అవటం, ఆ స్పీడ్ బ్రేకర్స్ లేకపోవటం, స్పీడ్ ఎక్కువ అవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ చెట్లు కాదు ముఖ్యంగా, ఇప్పుడు ఎవరు ఏమైనా కూడా అక్కడ భూములు కోల్పోతున్న పెద్ద బడా బాబులో, లేకపోతే ప్రభుత్వ భూములా, లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఎన్జిటీలు వేస్తున్నారా, ఇవన్నీ కూడా సెకండరీ చెప్పాలంటే. ఎందుకంటే ఈ భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది రోడ్ల కోసం. ఒకవేళ నిజంగానే ఇదే వికారాబాద్ రోడ్డు విస్తరణకు డెఫినెట్ గా ప్రపోజల్ ఉండి ప్రపోజల్ పంపించుంటారు. డెఫినెట్ గా ఎక్వైర్ చేయాల్సిన బాధ్యత, ల్యాండ్ ఎక్వైర్ చేయాల్సిన బాధ్యత రాష్ట్రపతి తీసుకొని ఇమ్మీడియట్ గా ప్రపోజల్ పెడితే అయిపోయేది ఇది. కానీ అక్కడ పెద్ద చెట్లు ఉన్నాయనో ఇంకోటి ఉందనో, చెట్లు ఉంటే ఒకవేళ చెట్లు పక్కన రోడ్డు కూడా తీసిన సందర్భాల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రాల్లో రోడ్లు వేయడానికి చెట్ల పక్కన ఇంకొక మధ్యలో చెట్టు ఉన్నా కూడా ఇంకొక పక్కన ఇది భూమి ఎక్వైర్ చేసేసి రోడ్లు వేసిన పరిస్థితి కనపడ ఉంది. కానీ అట్లాంటిది లేకుండా దాన్ని పట్టించుకోకుండా ఎవరో వెనకాల భూములు పోతున్నాయని చెప్పి ఆలోచనతో ఎన్జిటీలు వేసి దాన్ని మొత్తం కూడా కొనసాగితే ఇట్లాంటి. సరే, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కన్సిడర్ చేద్దాం. వెంకటరెడ్డి గారు, నాకు కొండా విశ్వేశ్వరరెడ్డి వీడియో తీశాడు, కారులో వెళ్తూ ఆ రోడ్డుకు సంబంధించి వెళ్లే రోడ్డు ఇది పరిస్థితి ఇది అని చెప్పి తీశారు. ఇన్ని రోజులు ఆయన లోకల్ ఎంపీ, ఇన్ని రోజులు మరి ఆయన నుంచి ఏమైనా ప్రతిపాదన వెళ్ళిందా కేంద్రానికి, ఈ రోడ్డుకు సంబంధించి కాస్త డెవలప్ చేయండి, ఇది పెండింగ్ లో ఉంది, ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఈ రోడ్డు బాగాలేదు, 40 పైన కిలోమీటర్లు ఉన్నాయని ఎప్పుడన్నా మాట్లాడారా, అడిగారా కొండా విశ్వేశ్వరరెడ్డి? ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు రోడ్ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఈ రాష్ట్రంలో ఏ రోడ్డు వేయడానికైనా రెడీగా ఉంది. నా పాయింట్ అది కాదు, కొండా విశ్వేశ్వరరెడ్డి రిక్వెస్ట్ చేశాడా కేంద్రాన్ని రోడ్డుకు సంబంధించి? మీ దగ్గరికి వస్తున్నాను. ఆ ప్రపోజల్ ఉంది కానీ అక్కడ ల్యాండ్ ఎవరు ఎక్వైర్ చేయాలండి? కేంద్ర ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే ఎంపీ చేస్తాడా? ఎవరు చేయాలి? లోకల్ ప్రభుత్వం చేస్తుంది, లోకల్ ఎమ్మెల్యేలు చేస్తారు, లోకల్ అధికారులు చేస్తారు. అధికారులే ల్యాండ్ ఎక్వైర్ చేయనప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినా కూడా ఏం చేయగలుగుతుందో చెప్పండి. దీని గురించి క్లారిటీ తీసుకుంటా. వెంకటస్వామి గారు, మీ దగ్గరనే పెండింగ్ పడింది, ల్యాండ్ అక్వైర్ చేయాల్సిన బాధ్యత మీది, మీరు పక్కన పెట్టేశారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం అది ఇంపార్టెంట్. ఒక నిమిషం, దీని గురించి క్లారిటీ తీసుకొని వస్తాను. వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటస్వామి గారు, ల్యాండ్ ఎక్వైర్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలే, దాంట్లో డౌట్ ఏం లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి విశ్వేశ్వరరెడ్డి గారు చాలా వీడియోలు పెడుతున్నారు, చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. కానీ ఆయన టూ టర్మ్స్ ఎంపీ. ఆయన డ్యూరింగ్ ద 14 to 19 మధ్యలో మొన్న మళ్ళీ గెలిచినాడు. ఆయన 2 టర్మ్ల ఎంపీ. ఆయన ఆ స్థానిక నాయకుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అంటే ఆయన మన్మడు, కొండ రంగారెడ్డి గారి మన్మడు. ఆ ఏరియా మొత్తానికి సంబంధించి వాళ్ళు అంటే ఏమంటారు, జమీందారులు, భూస్వాములు వాళ్ళు. సో వాళ్ళకి సంబంధించిన భూములే ఉంటాయి, వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులే ఉంటాయి. సో ఇది చిత్తశుద్ధి లేనటువంటి మాటే తప్పితే దానికి సంబంధించి వాళ్ళు మాత్రం చేసిండ్రు ఇంకోటి చేయలేదు అనేది లేదు. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అయితే నాకు పూర్తిగా
దాని వివరాలు ఇప్పుడు తెలియదు కాబట్టి నేను చెప్పలేను, కానీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఇమీడియట్ గా ఇందాక నేను అన్నానండి, ఈ దుర్ఘటన జరిగిన తర్వాత అయినా కొద్దిగా ఈ ప్రభుత్వం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషం, నాకు క్లారిటీ వచ్చింది వెంకట స్వామి గారు. ఒక్క నిమిషం, నాకు మీ నుంచి క్లారిటీ వచ్చింది. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు దీని క్లారిటీ? 2 టర్మ్స్ ఉన్నారు, ఒకటి కాదు 2 సార్లు ఉన్నారు, ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా మరి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, నేను ఇంతకుముందు చెప్పినాను, నిద్రపోయేది రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రపోతా ఉన్నాయి, పట్టించుకొని ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉన్నాయి. అంతకుముందు ఉన్న ప్రభుత్వం కానీ ప్రభుత్వం కానీ 2 రోజుల నుంచి ఆ రోడ్డును పట్టించుకోకుండా ఏం చేశారు? సరే, బీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. బడాబాబులు ఎవరున్నారు, వాళ్ళ ఏ పార్టీలు ఉన్నారో అందరికీ తెలుసు. ఏ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ ఏరియాలలో 100 ఎకరాలు కొన్ని ఫామ్ హౌస్ కట్టుకున్నారో అందరికి తెలుసు. ఎక్కడెక్కడ వచ్చినా అందరికి తెలుసు. దాన్ని పక్కన పెడితే నేనేమంటున్నా, ఇక్కడ ఈ బడాబాబులా లేకపోతే ఇంకొకరా దాన్ని పట్టించుకోకుండా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు ఎక్వైర్ చేయలేకపోయింది? జబర్దస్త్గా ఇప్పుడు ఎవరున్నా కూడా ఏం అడ్డొస్తారు అండి? నాకు అర్థం కావట్లేదు. ఏ రాజకీయ నాయకుడు ఉన్నా కూడా దానికి ఏం అడ్డొస్తారు? ఎట్టి పరిస్థితులు బాగు చేయాలంటే బాగు చేయాల్సిందే. ఇప్పుడు రోడ్డు తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద రోడ్లు ఎక్కడ పడితే అక్కడ వచ్చినాయి కదా, ఇక్కడ ఎందుకు రాలేకపోయినాయి? సో ఎవరు తెలియాలి మరి, మీరు అంటున్నారు కదా అన్న అడ్డమా అని. అంటే ఎంత దరిద్రం అంటే అన్న, మనం అందరం ఇన్ని హైదరాబాద్ లోనే ఉన్నాము. కిషన్ రెడ్డి గారి చలవతోటి ఒక అంబర్పేట బ్రిడ్జ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి. మీరు రండి అన్న. మేడం మీరు కూడా ఒకసారి చేనంబర్ చౌరస్తా రండి అమ్మా. చేనంబర్ చౌరస్తా నుంచి గోల్నాక పోవాల్సినటువంటి రోడ్డు బ్లాక్ చేసి, అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నారో లేకపోతే పర్మిషన్ ముందెందుకు తీసుకోవాలో ఏం అర్థం కాని పరిస్థితి అమ్మా. మీరు ఒక్కసారి దయచేసి జీ న్యూస్ సంబంధించిన వాళ్ళు చేనంబర్ చౌరస్తాకు వచ్చి ఇటు రామంతపూర్ వైపు పోయేది కానీ అటు అది గోల్నాక అయితే బ్లాక్ అయి ఉందమ్మా. గోల్నాక బ్లాక్ అంటే చిన్న వాళ్ళు కూడా టోటల్ ప్రభుత్వ సిస్టమ్, అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా అండి, బ్లాక్ చేసేటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నదన్నా. సో అక్కడ కూడా బడాబాబులు వాళ్ళ భూములు పోవద్దని ఎవరెవరు అడ్డుపడ్డారో మనకు తెలియదు. మనం వ్యక్తిగతంగా ఆరోపణలు సరే, అదే చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ లేకనే ఈ పని ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ లేకనే 19 మంది దుర్మరణం చెందారు, ప్రాణాన్ని కోల్పోయారు. డెఫినెట్ గా దాచిన పని ఇప్పుడు ఈ రోజు చర్చించుకుంటాం, రేపు పొద్దున మళ్ళీ అది మాయమైపోతాయి. ఇట్లాంటివన్నీ కూడా డెఫినెట్ గా సీరియస్ గా తీసుకొని ఆ ప్రపోజల్ ఏంటో దాని ముందు తీసుకెళ్లి చెట్లు నరకటమా, లేకపోతే ఇంకోటి చెట్ల పక్కన ఇంకొక ల్యాండ్ ఎక్వైర్ చేయటమా చేసి ఇమ్మీడియట్ గా రోడ్డు విస్తరణ చేస్తే మాత్రం ఇలాంటి యాక్సిడెంట్స్ మనం కంట్రోల్ చేయొచ్చు. రెండవ దోషం ఏంటంటే ఆర్టీఏ డిపార్ట్మెంట్. ఆర్టీఏ డిపార్ట్మెంట్ లో కూడా ఇష్టానురీతిగా పర్మిషన్లు ఇవ్వటం, ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి పడితే ఆయనకి డబ్బులు ఇచ్చి లైసెన్సులు తెచ్చుకోవటం, ఇలాంటి డ్రైవర్లను పెట్టుకోవటం, మత్తులో ఉన్నది కూడా కంటిన్యూస్ గా లారీలు నడపడం, బస్సులు నడపడం. మనం చూసిన కర్నూలు ఘటన కూడా వాడు నిద్రపోయిండా లేకపోతే ఏం చేసిండో, ఆ బైక్ వచ్చిందా, ఇవన్నీ సెకండరీ పెడితే డెఫినెట్ గా బస్సులో పర్మిషన్ ఉందా, ఎక్కడో పర్మిషన్ తీసుకున్న లైసెన్స్ తీసుకొని ఇక్కడ నడుపుతున్నాడు అంటే ఎవరి లోపం ఇది? రాష్ట్ర ప్రభుత్వాల లోపం కాదా? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆర్టీఏ డిపార్ట్మెంట్ లోపం కాదా? వాటి మీద ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి, ఎవరైనా తీసుకోవాలి. నేను పార్టీలకు అతీతంగా చెప్తా ఉన్నాను. మళ్ళీ రాష్ట్రంలో ఇప్పుడున్నా కూడా లేకపోతే అంత ముందు కూడా ఆర్టీఏ డిపార్ట్మెంట్ వచ్చి ఒక వెహికల్ చెక్ చేయాల్సిన ఉంటుంది. వేరే ఉండండి, లెట్ మీ కంప్లీట్ అండి. యూ కెన్ టాక్ లేటర్. నేనేమంటున్నా, మిగతా దేశాలు చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లా జీసీసీ కంట్రీస్ ఉంటాయి. ఆ జీసీసీ కంట్రీస్ లో ప్రతి వెహికల్ ని సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ ఒక ప్రాపర్ ఛానల్ లో వాళ్ళు మొత్తం కూడా స్క్రూటినీ చేస్తారు, చెక్ చేస్తారు. కానీ ఎక్కడ కూడా ఏ వెహికల్ కూడా చెక్ చేయరు, ఏ డ్రైవర్ ని కూడా చెక్ చేయరు, ఎవరిని కూడా చెక్ చేయరు. సో అలాంటి పాలన, అలాంటి ప్రభుత్వ అధికారులు కూడా లంచాల కొద్ది తిని దాన్ని మొత్తం కూడా విస్మరించి ఇలాంటి వాళ్ళకి లైసెన్స్ ఇస్తా ఉన్నారు. దాన్ని కూడా కంట్రోల్ చేయాల్సి. మూడవది ఏంటంటే, నేను మళ్ళీ వస్తాను వెంకటరెడ్డి గారు. ఇలాంటి విజయ్ గారు, సో చూస్తున్నారు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేస్తుంది?
అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, 2 నెలలు కావాల్సింది ఏం చేస్తుంది కూడా. అండ్ ఇంకో 2 నెలల కింద ఆల్రెడీ ఇదే రోడ్ల గురించి పర్టికులర్ గా ఈ ఏదైతే అప్పా జంక్షన్ మన్నెగూడ గురించి రోడ్డు గురించి కూడా చర్చకు వచ్చింది. అండ్ స్పీకర్ కూడా దీని గురించి ఆయన రిక్వెస్ట్ కూడా పెట్టారు, ఈ రోడ్డుకి సంబంధించి డెవలప్మెంట్ కాస్త తొందరగా చేయండి అని చెప్పేసి వచ్చే. సరే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమొచ్చినా సరే వాళ్ళు ఏం పక్కన పెట్టారంటే వీళ్ళు కూడా పక్కన 7 నెలల తర్వాత కూడా అంతకు ముందు జరిగిన చర్చకు కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి. సరే ఆయన ఇంకోటి బీజేపీ సైడ్ నుంచి చూస్తే కూడా వాళ్ళు వీడియోలు తీసుకొచ్చి పెట్టేసి ఇది పరిస్థితి అని చెప్తున్నారు. అంటే ఎవరికి సీరియస్ గా ఉంది నిజంగా ఏదైతే యాక్సిడెంట్లు జరగగానే నెక్స్ట్ 2-3 డేస్ హడావిడి చేసేసి నిజంగానే ఏదైతే మినిస్టర్లు జూమ్ మీటింగ్లని ఆ మీటింగ్లు పెట్టేసి ఏదో పరిహారాలు 5 లక్షలు 7 లక్షలు ఇచ్చేస్తే న్యాయం జరిగిపోతుందా? ఇన్ని ట్యాక్సులు కట్టినా సరే ఆ ట్యాక్సులతో జీతాలు తీసుకుంటున్న అదే ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, సీఎంలు కానివ్వండి, ఆ లగ్జరియస్ ఆ కాన్వాయ్లు వెళ్లాలన్నా అవే రోడ్లు అవసరం. ఆ రోడ్ల గురించి పట్టించు